నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. గత 2 రోజులుగా కేంద్రం అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్ల అంశం బాగా చర్చనీయాంశం అవుతుంది. ఎట్టకేలకు నారీ శక్తి వందన్ అధినియం పేరుతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం అయితే చూస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అన్ని పార్టీలకు అలాగే ఎంపీలకు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని లేఖ రాశారు. అందులో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరేంటి వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం, ప్రతి బిల్లులోనూ వైసీపీ డబుల్ గేమ్ ఆటం. మరి ఈ బిల్లుపై వైసీపీ స్పందన ఏంటి? ఈ లేఖపై కూడా మరి వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇవ్వండి అని అన్ని పార్టీలకు లేఖ రాశారు అంటున్నారు. ఏం మరి దానిలో భాగంగా వైసీపీకి కూడా లేఖ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందిస్తారా? లేదు అంటే ఇందాక నేను అన్నట్టు చాలాసార్లు వాళ్ళు ప్రతి బిల్లు విషయంలో మేము ఇక్కడ మద్దతు ఇవ్వమంటూ అక్కడ ఇస్తూ ఉంటారు కాబట్టి దీనిపై ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటారు? మీ ఉద్దేశం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అసెంబ్లీలో ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెడుతూ దానికి వైసీపీ మద్దతు కనుక ఆహ్వానించిన పక్షంలో, వైసీపీ మద్దతు కోరిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారితో వైసీపీ విభేదిస్తుంది. అది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చూసినా, ప్రజల ప్రయోజనాల రీత్యా చూసినా చాలా ఉపయోగకరమైన బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడినా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితిలో అగ్రరాజ్యాలకు ఉన్నట్టు వీటో పవర్ ఉంటే దాన్ని వీటో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడుతున్న బిల్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 మద్దతు ప్రకటించే తీరుతారు. కారణం ఏంటి అంటే గతంలో ఈ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కూడా నాడు వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకి అనుకూలంగానే ఓటేసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ మహిళలకి 33% రిజర్వేషన్కి మద్దతుగానే ఓటేసింది. ఆనాడు బిల్లుకు మద్దతుగా ఓటేసి ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా రేపు 2029 అంటే వాస్తవంగా ఆ బిల్లు చట్టరూపంలో తీసుకొచ్చినప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ డేటు 2034 సార్వత్రిక ఎన్నికలు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ 2034 అనుకున్న దాన్ని 2029 నుంచే అమల్లోకి తీసుకురావడం అనే ఒక నిర్ణయం పార్లమెంట్ ద్వారా జరగాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకి ఆమోదం తెలిపే తీరుతారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఆమోదం తెలుపుతారనేది కూడా కీలకమైన అంశం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పార్లమెంట్లో ఎందుకు సహకరిస్తున్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజే కాదు, మీరు ఇందాక చెప్పినట్టుగా డ్యూయల్ స్టాండ్. రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయం, కేంద్రంలో ఒక రకమైన రాజకీయం. 2014 అసెంబ్లీ ఎన్నికల నాడు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి విజయం సాధించినాయి. 2 పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. కానీ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పార్లమెంటులో నాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన ప్రతి బిల్లుకి మద్దతుగా నిలిచారు. వాళ్ళ ద్వారా నిలబెట్టబడిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకి వైసీపీ పార్టీ కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆ రోజుల్లో అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసి నెగ్గిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వీరికి బయట నుంచి మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ, వీరికన్నా ముందు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారానికి హాజరైన జగన్మోహన్ రెడ్డి గారు తన లోక్సభ సభ్యులతోటి ప్రధానమంత్రి గారిని కలిసి, అంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారి లోక్సభ సభ్యులు నరేంద్ర మోడీ గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతోటి అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. అంటే రాష్ట్రంలో ఆయన మీద నెగ్గిన ప్రత్యర్థులకి వాళ్ళు అడగకుండానే ఈయన ఈ అంశాల వారీగా మద్దతు ప్రకటించే నేపథ్యం చూస్తేనే మనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలహీనత ఏంటి అనేది. 2014కి ముందు కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన అక్రమాస్తుల కేసులు అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉన్న సందర్భంలో వాస్తవంగా అక్రమాస్తుల కేసు నమోదు కావడానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ అని ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ తరఫున తనకి ఉన్న ఎంపీ పదవిని, తన తల్లికొన్న ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి తాను ఏర్పాటు చేసుకున్న పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఆయన ఈ ఎన్నిక కడప పౌరుషానికి, ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి మరి తన మీద అక్రమాస్తుల కేసు నమోదై తాను జైలు పాలు అవ్వగానే ఏ ఇటలీ ఆధిపత్యం అని తాను ప్రస్తావిస్తూ వచ్చారో ఆ ఇటలీ ఆధిపత్యం ద్వారానే నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని వచ్చి ఓటేయడం జరిగింది. విలేకరులు అడిగారు, మీరు కాంగ్రెస్ పార్టీతోటి సోనియా గాంధీ గారితో విభేదించారు కదా,
వారికి మీకు ఆత్మగౌరవపు పోటీ అన్నారు కదా, ఆత్మగౌరవం కాపాడుకుంటానికి నేను పార్టీ ఏర్పాటు చేశానన్నారు కదా, మరి వాళ్ళ అభ్యర్థికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అన్నప్పుడు ఆయన కనీసం మాత్రంగా సమాధానం చెప్పలేదు. ఆ విలేకరులు అడిగిన ప్రశ్నలకి అంటే ఆయన వైపు వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. కారణం ఏంటి అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు లేనిదే 2014 శాసనసభ ఎన్నికల లోపు ఆయనకి బెయిల్ దక్కి బయటికి రావడానికి ఆస్కారం లేదు. కారణం ఏంటంటే 2013 సెప్టెంబర్ 23 ఆయనకి బెయిల్ దక్కడానికి ముందు సిబిఐ ప్రతి బెయిల్ పిటిషన్ సందర్భంగానూ ఆయన బెయిల్ని అపోజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ఆయన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతూ వచ్చింది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన బెయిల్ పిటిషన్లు పదే రిజెక్ట్ అవుతున్న నేపథ్యంలో అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు పంపించి వాళ్ళతోటి తన తల్లిని చెల్లిని సతీమణితోటి రాయబారాలు నడిపిన తర్వాత సోనియా గాంధీ గారి దయాదాక్షిణ్యాలతో సిబిఐ ఈయన బెయిల్కి అనుకూలమేనని చెప్పిన అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు ఆయనకి బెయిల్ దక్కడం జరిగింది. అంటే బెయిల్ దక్కించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలా సాగిలపడ్డది చూసాం. ఆ తర్వాత 2014, 2024 ఎన్నికల వరకు కూడా నాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తన రాజకీయ ప్రత్యర్థులైన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో తన మీద పోటీ చేసి నెగ్గి అధికారంలోకి వస్తున్న ఎన్డీఏ కూటమి విషయంలో కూడా ఇదే విధమైన సానుకూల దృక్పథం ప్రదర్శించి తీరాల్సిన దుస్థితి అయింది. ఎందుకనంటే దక్కిన బెయిలు క్యాన్సిల్ కాకుండా చూసుకోవడానికి, అదే సందర్భంలో తన కేసుల విచారణ వేగవంతం కాకుండా కాపాడుకోవడానికి ఎన్ని విధాల పెళ్లి మొక్కలు కుప్పగంతులు వేయాలో అన్ని వేస్తూ వచ్చి తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి గారికి ఎయిర్పోర్టులోనే మీడియా వారి సమక్షంలోనే ప్రధానమంత్రి గారి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం. అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు నాడు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ గారిని బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిసి మీడియా సమక్షంలోనే వారి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం. అంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సాగిలపడి మోకరిల్లిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతిపాదించబడుతున్న ఇప్పుడు నియోజకవర్గాల పెంపు బిల్లుకి కానీ, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకి కానీ, మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకి కూడా ఖచ్చితంగా మద్దతు ప్రకటించే తీరుతారు తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం అనే దాన్ని సాగ్గా చూపించి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడానికి ఆస్కారమే లేదు. అయితే ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఒక అంశంలో విభేదించారు. ఎప్పుడు? మొన్న అమరావతికి చట్టబద్ధ రక్షణ కల్పించే బిల్లు ప్రతిపాదించినప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వ బిల్లుకి వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. అంటే బిల్లుకి వ్యతిరేకంగా ఓటేలా, బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన అనుకూలంగా ఓటేసినా వ్యతిరేకంగా ఓటేసినా ఇండీ కూటమి పార్టీలతో సహా మొత్తం అన్ని పార్టీలు ఆ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నాయి కాబట్టి ఆ బిల్లు ఓటింగ్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం లేదు కాబట్టి అక్కడ తాను వాకౌట్ చేసిన ఆ బిల్లు అంతిమ ఫలితం మీద ఎఫెక్ట్ పడదు కాబట్టి తను వాకౌట్ చేయడం జరిగింది. అదే ఒకవేళ ఇండీ కూటమి ఈ బిల్లుని అపోజ్ చేస్తూ పార్లమెంటులో ఓటింగ్ ప్రక్రియ టేకప్ చేయాల్సిన పరిస్థితులు కనుక ఉత్పన్నం అయ్యి ఉన్నట్టయితే ఖచ్చితంగా తన మనసులో అనుకూలత ఉన్నా వ్యతిరేకత ఉన్నా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదనని వ్యతిరేకించే ధైర్యం లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ బిల్లుకు కూడా ఈరోజు వాకౌట్ చేస్తున్నామని చేసిన ప్రకటనకి భిన్నంగా బిల్లుకు మద్దతే ప్రకటించేవారు. అవసరమైతే స్పీకర్ గారు అనుకూలంగా ఉన్నవారు చేతులెత్తండి అన్నప్పుడు వాళ్ళ చేతులు కూడా ఎత్తే మద్దతు ప్రకటించేవాళ్ళు. అంటే దీని వల్ల మనకి అర్థమవుతున్నది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో యూపీఏ ఉన్నా ఎన్డీఏ ఉన్నా కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రతి నిర్ణయానికి మద్దతు పలికే తీరాల్సిన ఒక దుస్థితి జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసుల ద్వారా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ద్వారా తనకు తాను సృష్టించుకున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రేపు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినా రాయకున్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ బిల్లుకి తప్పనిసరిగా వాళ్ళ పార్టీ నుంచి మద్దతు ప్రకటించే తీరుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.